ఇది గుడి లోపలనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ వేశారు దేవుడి విగ్రహాలకి వస్త్రాలు. పింక్ కలర్ చున్నీ వేశారు. అసలు ఆ డ్రెస్ని ఇలా స్టోన్స్ మొత్తం దేవుడికి అలంకరించిన వస్త్రం నిండా చుట్టూ ఉంది కదా, అదంతా మొత్తం గోల్డ్ అనమాట. ఒకటి బంద్ చేశారు, కృష్ణుడిది ఉంటుంది అక్కడ. 2 విగ్రహాలు ఉంటాయి. ఏదో ఇక్కడ రాధా కృష్ణుడు, హరికృష్ణ అని చెప్పి రాసింది పేరు. మరి అలా ముగ్గురు విగ్రహాలు హరికృష్ణ ఉన్నాయి. అసలు మహారాజ్, దగ్గర నుంచి భగవాన్ చూస్తే శ్రీకృష్ణ, ఎంత అందంగా శ్రీ ఉందో రాధాజీ, విగ్రహం. రాధా చాలా కృష్ణ బాగుంది. హరికృష్ణ. కానీ నేనైతే కాసేపు కూర్చొని కృష్ణుడి జపం చేసుకొని ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. జనాలు కూడా అందరూ కూర్చొని కృష్ణుడిని ధ్యానించుకున్నారు ఎంత మనస్ఫూర్తిగా. బాగా చెక్కారో, చాలా ప్రశాంతంగా, చాలా దగ్గర నుంచి సైలెంట్గా చూస్తే ఉంది గుడి చాలా లోపల. బాగుంది గుడి అయితే. మన వైపు అయ్యగారు హారతి ఇవ్వడం దర్శనం అదంతా అయిపోయింది. ఉంటుంది. 6 o'clock కి బంద్ హారతి చేశారు. కూడా ఇవ్వరు. ఇక్కడ లోపల ఉంది కదా, దేవుడి ఇందులో వరకే ఇస్తారు, శివుడు జనాలకి ఏమి రాముడు సీత ఇవ్వరనమాట. ఉన్నారు. ఇటువైపు శివుడు పార్వతి ఇది ఉంటారు. ఇది గుడి బంద్ చేశారు. దూరం నుంచి అయితే చాలా అసలు బాగుంది. ఎంత బాగుందో గుడి అయితే. ఇది చూసాను నేను ఆల్రెడీ. స్వామినాథ్ కూడా వెళ్ళాను. స్వామినాథ్ అయితే అసలు ఫోన్ ఎలా లేదు, అసలు ఫోనే లోపలికి తీసుకెళ్ళని ఇవ్వరు. బయట నుంచే కెమెరామ్యాన్లు ఉంటారు, ఫోటోగ్రాఫర్స్, వాళ్ళే తీస్తారనమాట. 100 రూపీస్ 120 రూపీస్ అలా తీసుకొని మనకు ఆ ఫోటో కడిగేసి ఇస్తారు. బయటనే, గుడి బయటనే. లోపల ఆ సముద్రము, ఆ చుట్టూ ఆ గుడి. పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు. నైట్ టైం లైట్స్ ఆన్ అయ్యాయి, చాలా బాగుంది. మేము అలా కూర్చున్నాం, బయట వాతావరణంలో కూర్చున్నాం కాసేపు. మా పక్కన అక్క వాళ్ళు, మేము అందరం కూర్చున్నాము. అసలు చాలామంది పీపుల్ వచ్చారనమాట. బహుత్ భీడ్ జాతా. న్యూ ఇయర్ సెలబ్రేషన్, అందుకే న్యూ ఇయర్ రోజు అయినా గుడికి వెళ్తారు ప్రశాంతత కోసం. సంవత్సరం అంతా ఎలాగో అంత ప్రశాంతంగా ఉండాలి, మా ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉందామని వెళ్తారు కావచ్చు. మన శాస్త్రాలు కూడా మొదటి సంవత్సరం మొదటి రోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళాలంటారు. ఎందుకంటే పూర్వకాలంలో ఆ గుడి కట్టడానికి అక్కడ అనువైన ప్రదేశము. ఎందుకంటే ఆ లోపల ఉండే పాజిటివిటీ కానీ, అక్కడ ఉండే అణువుల ద్వారా కానీ, ఆ గుడిలో కొట్టే గంట శబ్దం వల్ల కూడా మన బాడీలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా పురాణ కాలంలో గుడికి వెళ్ళాలి అని చెప్పేవారట. పూలు పెంచుతున్నారు, చాలా బాగున్నాయి. ఇదివరకు ఇక్కడ చామంతి పూలు ఉండేవి, అవి కూడా చాలా బాగుండేవి. ఈ పూల పేరేంటో తెలియదు కానీ బాగున్నాయి, రకరకాల కలర్స్.